హలో గైస్, ఎలా ఉన్నారు? రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే అందరి నోట కామన్గా వినిపించే మాట ఈవీ ఈవీ ఈవీ. ఎవరిని ఏ వెహికల్ తీసుకుందామని అనినా సరే అందరు కూడా చెప్పే మాట ఈవీ. ఒక పక్క ఈవీస్ పెరుగుతున్నాయని తెలిసినా సరే ఈవీ సేల్స్ మాత్రం పెరుగుతూ వస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ న్యూ వీడియో వై ఈవీ సేల్స్ ఇంక్రీజింగ్ అండ్ లెట్స్ రోల్ ద ఇంట్రో. ప్రభుత్వాలేమో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడమని చెప్తున్నాయి, కానీ కారణాలు ఏవైనా ఉండొచ్చు. అవి కాలి బూడిదైపోవడం మాత్రమే కాకుండా వాహనదారుల ప్రాణాలు కూడా తీస్తున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ ఎంతలా పెరిగాయి అంటే 2022లో 1.02 మిలియన్ సేల్స్ జరిగితే 2023కి వచ్చేసరికి 1.5 మిలియన్ సేల్స్ పెరిగాయి. అంటే 1 ఇయర్ లో 50% సేల్స్ పెరిగాయి. రైజ్ ఆఫ్ ఈవీ. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అయిన ఆడి, బెంజ్, హ్యుండాయ్, హోండా లాంటి కంపెనీస్ కూడా ఈవీని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయి. అసలు ఈ ఈవీ ఇండస్ట్రీ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా? ఒక ఈవీ కార్ వర్క్ అవ్వాలంటే ఎలక్ట్రిక్ మోటార్ కావాలి. ఈ ఎలక్ట్రిక్ మోటార్ 1822లో అన్యాస్ జెడ్లిక్ ఒక ఎలక్ట్రిక్ మోటార్ ని కనిపెట్టి ఆ మోటార్ తో ఒక చిన్న ఈవీ మోడల్ కార్ ని రెడీ చేశాడు. 1832-39 ఆ టైంలో స్కాటిష్ ఇన్వెంటర్ అయిన రాబర్ట్ ఆండర్సన్ కూడా ఒక క్రూడ్ ఎలక్ట్రిక్ క్యారేజ్ కార్ ని కనుక్కున్నారు. ఈ ఎలక్ట్రిక్ క్యారేజ్ నాన్ రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. మన ఇండియాలో ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ని 1996లో విక్రమ్ సాఫా అనే నేమ్ తో స్కూటర్స్ ఇండియా కంపెనీ 3 వీలర్ వెహికల్స్ ని తయారు చేసింది. ఈ 3 వీలర్ వెహికల్స్ ని 400 వరకు తయారు చేసి సేల్ కూడా చేసింది. 2000 ఆ టైంలో బెల్ కంపెనీ పాపులర్ అయిన ఒక 18 సీటర్ బస్ ని కనిపెట్టింది. తర్వాత దాదాపు 400 ఈవీ వెహికల్స్ ని తయారు చేసి ఢిల్లీలో రన్ చేశారు. కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి బ్యాటరీ కాస్ట్ ఎక్కువగా ఉండటం అండ్ లైఫ్ తక్కువగా ఉండటంతో మార్కెట్ లో ఈవీ వెహికల్స్ డిమాండ్ తగ్గిపోయింది. 19th సెంచరీలోనే ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దీని స్పీడ్ అండ్ రేంజ్ చాలా అంటే చాలా తక్కువగా ఉండేవి అండ్ హై కాస్ట్ ఉండటం వల్ల మార్కెట్ లో దీని డిమాండ్ బాగా పడిపోయింది. బట్ ఇప్పుడు పెరుగుతున్న డీజిల్ అండ్ పెట్రోల్ రేట్స్ వల్ల అండ్ పొల్యూషన్ వల్ల కూడా ప్రజలందరూ ఈవీని చూస్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ప్రెజెంట్ ఈవీస్ పాపులర్ అవుతున్నాయంటే బోత్ కంపెనీస్ అండ్ గవర్నమెంట్ సపోర్ట్ వల్లనే. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ప్రకారం 2030కి ఆన్ రోడ్ లో 145 మిలియన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తిరిగే అవకాశం ఉంది. బేసిక్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ లో నార్మల్ వెహికల్స్ లో ఉన్నట్టే 2, 3, 4 వీలర్స్ కూడా ఉంటాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ లో నార్మల్ వెహికల్స్ లో ఉన్నట్టే పెద్ద పార్ట్స్ ఏముండవు. ఈ వెహికల్స్ లో ఉండే మెయిన్ కాంపోనెంట్స్ బ్యాటరీ ప్యాక్, ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ నుంచి వస్తున్న పవర్ ని కంట్రోల్ చేయడానికి పవర్ ట్రైన్ అండ్ వచ్చిన ఎలక్ట్రిక్ కరెంట్ ని ఏసీ ఆర్ డీసీ కింద కన్వర్ట్ చేయడానికి ఇన్వర్టర్ కూడా ఉంటుంది. అండ్ ఇందులో ఇవి తప్ప ఇంకేమీ ఉండవు. సో దీనివల్ల ఎయిర్ ని పొల్యూట్ చేసే హార్మ్ఫుల్ కెమికల్స్ రిలీజ్ అవ్వవు. ఇంజన్ ఆయిల్ అండ్ ఎయిర్ ఫిల్టర్స్ ని మార్చాల్సిన పని కూడా ఏం లేదు. ఈ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మేనేజ్ చేయడానికి అండ్ యూజేజ్ ని అనలైజ్ చేసి కొత్త ఛార్జింగ్ పాయింట్స్ ని ఏ లొకేషన్ లో పెట్టాలి అని అండ్ ఎలక్ట్రిక్ డ్రైవ్ అండ్ టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడానికి డేటా సైన్స్ ని కూడా యూజ్ చేస్తున్నారు. వై ఈవీ కార్స్ బికమింగ్ పాపులర్? దీనికి ఒక 6 రీజన్స్ చెప్తా వినండి. ఫస్ట్, లోవర్ రన్నింగ్ రేట్స్. ఈవీని కొనడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ లో మెయింటెనెన్స్ కాస్ట్ అండ్ రన్నింగ్ కాస్ట్. పెట్రోల్ ఆర్ డీజిల్ ఈ వెహికల్ లో కొట్టించిన కంటే తక్కువ టైం ఈవీని చార్జ్ చేయడానికి పడుతుంది. ఈవీ వెహికల్స్ లో పెద్దగా పార్ట్స్ ఏవి ఉండవు కాబట్టి రిపేర్స్ కూడా చాలా తక్కువగా వస్తాయి. దీనివల్ల మెయింటెనెన్స్ కాస్ట్ చాలా తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా చూసుకుంటే మీ దగ్గర ఒక టాటా నెక్సాన్ కార్ ఉంది అండ్ టాటా నెక్సా ఈవీ కార్ కూడా ఉంది. నార్మల్ దాంట్లో మీరు పర్ మంత్ కి 1500 కిలోమీటర్లు ట్రావెల్ చేశారనుకుందాం అండ్ మీ కార్ 13 కిలోమీటర్ మైలేజ్ ఇస్తుంది. అంటే మొత్తం 13,750 పెట్రోల్ కి ఖర్చు అవుతుంది. అదే మనం ఈవీని చూసుకుంటే జస్ట్ 3K to 4K లో అయిపోతుంది. ఎందుకంటే ఈవీని ఒకసారి చార్జ్ చేస్తే 200 to 500 కిలోమీటర్ మైలేజ్ ఇస్తుంది. మన ఇండియాలో హైయెస్ట్ రేంజ్ ఇచ్చే కార్ టాటా నెక్సాన్ ఈవీ కార్. ఇది సింగిల్ చార్జ్ లో 453 కిలోమీటర్స్ ఇస్తుంది. నెంబర్ 2, ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్. ప్రెజెంట్ ఇండియాలో వెదర్ చాలా అన్ప్రెడిక్టబుల్ గా ఉంది. దీనికి మెయిన్ రీజన్ గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ కి మెయిన్ రీజన్ ఎయిర్ పొల్యూషన్. ఈ ఎయిర్ పొల్యూషన్ రావడానికి ముఖ్యమైన కారణం మనం వాడే పెట్రోల్ ఆర్ డీజిల్ వెహికల్స్. వీటి నుంచి రిలీజ్ అయ్యే స్మోక్ వల్ల మనకి కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయి. సో ఈవీని వాడడం వల్ల ఎయిర్ పొల్యూషన్ తగ్గించవచ్చు. అండ్ ఈవీ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ కూడా ఎన్విరాన్మెంట్ ని హార్మ్ చేసే మెటల్స్ తో కాకుండా ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ లైక్ అల్యూమినియం అలాయ్, కార్బన్ ఫైబర్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ప్లాస్టిక్ లాంటివి యూస్ చేస్తారు. ఈ మెటీరియల్స్ ని మనం మళ్ళీ రీసైకిల్ చేసుకోవచ్చు కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండదు. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఇంజన్స్ కాకుండా ఎలక్ట్రిక్ మోటార్స్ ఉంటాయి కాబట్టి నాయిస్ కూడా ఉండదు. నెంబర్ 3, గవర్నమెంట్ సబ్సిడీస్. ఫ్యూయల్ తో నచ్చే వెహికల్స్ తో కంపేర్ చేస్తే ఈవీ వెహికల్స్ కాస్ట్ చాలా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ టాటా నెక్సాన్ ఫ్యూయల్ కార్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 8 lakhs ఉంటే ఈవీ వచ్చేసి 14,500,000 ఉంటుంది. రెండింటికి 6 lakhs డిఫరెన్స్. గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కునే వాళ్ళకి సబ్సిడీ ఇస్తుంది అండ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఇస్తుంది. ఓన్లీ బయర్స్ కాకుండా కంపెనీస్ కి కూడా మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ కింద సబ్సిడీ ఇస్తుంది. ఇప్పుడు కొత్తగా EMPS 2024లో ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు సబ్సిడీకి గాను 500 crores ని అలొకేట్ చేసింది. ఈ స్కీమ్ లో 2 వీలర్స్ కి 10K, 3 వీలర్స్ కి 25K వరకు ఇస్తుంది. నేషనల్ గవర్నమెంట్ అండ్ మినిస్ట్రీ
మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ EV30 అనే టార్గెట్ పెట్టింది. టార్గెట్ లో 2030 లోపు 30% న్యూ కార్స్, 40% న్యూ బసెస్ అండ్ 70% ప్రైవేట్ కార్స్, 80% 2 to 3 వీలర్స్ అన్ని ఎలక్ట్రిక్ అవ్వాలని టార్గెట్ పెట్టింది. ఫ్యూయల్ పవర్డ్ వెహికల్స్ తో కంపేర్ చేస్తే ఈవీ వెహికల్స్ కి యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా రేర్ గా దొరుకుతాయి. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ లో అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉంటాయి. అవేంటంటే కొలిజన్ అవాయిడింగ్ సిస్టమ్, ల్యాండ్ డిపార్చర్ వార్నింగ్స్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ టెక్నాలజీస్ ఉండటం వల్ల బోత్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్స్ సేఫ్ గా ఉంటారు. అలాగే ఈవీకి మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా తక్కువ అవుతుంది. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ బ్యాటరీ డ్యామేజ్ లాంటి స్పెషల్ పాలసీస్ ని కూడా ఆఫర్ చేస్తున్నాయి. అండ్ పాలసీ హోల్డర్స్ కి అడిషనల్ గా యాక్సిడెంటల్ కవర్ అండ్ లయబిలిటీ కవర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. దీని ప్రీమియమ్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. నెంబర్ 5, స్పేషియస్ క్యాబిన్ అండ్ మోర్ స్పేస్. ఈవీ వెహికల్స్ కొనుక్కోవడం వల్ల ఎక్కువ రోడ్ స్పేస్ అండ్ స్టోరేజ్ స్పేస్ దొరుకుతుంది. ఎందుకంటే ఫ్యూయల్ ఇంజన్స్ తో కంపేర్ చేస్తే ఇందులో మిగతా పార్ట్స్ ఉండవు కాబట్టి ఫ్రంట్ ప్లేస్ లో కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇంటీరియర్ లో ఎగ్జాస్టర్ సిస్టమ్ అండ్ గేర్ బాక్స్ ఉండదు కాబట్టి మనం చూసే కార్స్ మధ్యలో ఉండే ఫ్లోర్ టనల్ హంప్ ఉండకపోవడం వల్ల బ్యాక్ సీట్ లో 3 మెంబర్స్ హాయిగా కూర్చోవచ్చు. ఈవీ మ్యానుఫ్యాక్చరర్స్ స్కేట్ బోర్డ్ డిజైన్ ని యూజ్ చేశారు. సేమ్ ఎలా అంటే ఒక స్కేట్ బోర్డ్ కి ఫ్రంట్ అండ్ బ్యాక్ కి వీల్స్ ఉండి పైన ఫ్లాట్ గా ఉంటుందో అలాగే దీనికి సేమ్ డిజైన్ ఉంటుంది. ఈ వెహికల్స్ లో అన్ని పాజిటివ్ చెప్తున్నా, నెగిటివ్ లేవా అంటే ఆ పాయింట్ కి వస్తున్నాను. స్టార్టింగ్ లో మనం డిస్కస్ చేసినట్టు దీని కాస్ట్ చాలా ఎక్కువ. అంతేకాకుండా దీన్ని చాలా తక్కువ మంది మాత్రమే అఫోర్డ్ చేయగలుగుతారు. ఇందులో వాడే బ్యాటరీస్ చాలా కాస్ట్లీగా ఉంటాయి. ఇంకా ఛార్జింగ్ విషయానికి వస్తే మెయిన్ గా ఈవీ నడిచేది ఛార్జింగ్ వల్లనే. దానికి ఛార్జింగ్ అయిపోతూ ఉండటంతో ఛార్జింగ్ పెట్టాలి. ఇంటి దగ్గర ఛార్జింగ్ అయిపోతే ఎలా అయినా పెట్టుకోవచ్చు, కానీ రోడ్డు మధ్యలో అయిపోతే పరిస్థితి మావా. చరిత్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజరా? ఈ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ గా ఛార్జింగ్ స్టేషన్స్ ని తీసుకొచ్చారు. బట్ రూరల్, అర్బన్ ఏరియాస్ లో ఛార్జింగ్ స్టేషన్స్ స్కార్సిటీ ఎక్కువగా ఉంది. దీని వల్ల ఈవీ తీసుకున్న వాళ్ళు ఆర్ ఈవీని తీసుకుందాం అనుకున్న వాళ్ళకి తలనొప్పిగా తయారైంది. మార్చి 2023 నాటికి ఇండియాలో 7,432 ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టడానికి IOCL, BPCL, HPCL కి 800 crores గవర్నమెంట్ గ్రాంట్ చేసింది. ప్రెసెంట్ ఇండియాలో 5,254 ఛార్జింగ్ స్టేషన్స్ ఆపరేషన్స్ లో ఉన్నాయి. 2030 గోల్ రీచ్ అవ్వడానికి ఇండియాలో 46,397 ఛార్జింగ్ స్టేషన్స్ కావాలి. చూద్దాం ఈ గోల్ రీచ్ అవుతుందా లేదా అని. మీరేమంటున్నారు, రీచ్ అవుతామా లేదా కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అలాగే మీ దగ్గర ఈ వెహికల్స్ ఉంటే ఎప్పుడైనా సరే ఛార్జింగ్ అయిపోయి సిచ్యువేషన్ ఫేస్ చేశారా? ఫేస్ చేస్తే కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ విజువల్ ఫ్యాక్ట్స్ సైనింగ్ ఆఫ్.